ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణలో వేల ఎకరాల భూదోపిడీకి పాల్పడింది. ఇది ఎంత భయంకరంగా సాగుతుందంటే ఇండస్ట్రీస్ పేరు మీద వేలాది ఎకరాలు కొల్లగొడతా ఉంది. మరో పక్కన ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో ఇళ్లలో నివసిస్తున్నటువంటి భూదాన భూములలో ఇండ్లు ఏర్పాటు చేసుకున్నటువంటి భూమిని అక్కడ ఇళ్లని నేలమట్టం చేసి దాదాపుగా 718 ఇళ్లని నేలమట్టం చేసి అక్కడ ఆ విధంగా చేస్తూ ఉంటాం. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాల భూదోపిడీకి తన యొక్క దోపిడీ అతి భయంకరంగా ప్రారంభించింది. ఆ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మీద యుద్ధం చేసి ఆ దోపిడీని ఆపాలని, ప్రజలకి న్యాయం చేయాలని 2-3 సంఘటనలలో మరి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గారి వారితో కలిసి ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా ఖమ్మం జిల్లాలో పోరాడిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత పరిగిలో వచ్చి రైతుల భూములు 1400 ఎకరాలు భూసేకరణ చేస్తుంటే దాని మీద చాలా భారీ ఎత్తున పోరాడిన సంగతి మీకు తెలుసు. మొత్తంగా మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్టీఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఆ పైన ఉన్న మంత్రులకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అంటే కలెక్టర్కి, ఎంఆర్ఓకి, ఆర్టీఓకి, మంత్రులకి, ముఖ్యమంత్రి దాకా పోయినా ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదు. ఖమ్మంలో పెద్ద పోరాటం చేయబట్టి కొంతమేరకు ఒక 318 పట్టాల వరకు సాధించగలిగారు. కానీ మొత్తంగా జరుగుతున్న దోపిడీని అరికట్టి బాధితులందరికీ న్యాయం చేయాలి అంటే మంత్రులకు చెప్పినా, రెవెన్యూ చెప్పినా, అధికారులకు చెప్పినా పరిష్కారం కాలేని ఈ దుస్థితిలో రాజ్యాంగ అధిపతి ఒక గవర్నర్ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఆయన రాజ్యాంగానికి అధిపతి. ఎవరు రాజ్యాంగానికి అధిపతి? తెలంగాణ స్టేట్లో గవర్నర్. మరి అధిపతి ఒక్కడే కనపడుతుంది కాబట్టి ఆయనకు విన్నవించుకోవడానికి వచ్చినాం. అయ్యా నువ్వు ఒక్కడే ఇప్పుడు పరిష్కార కర్తవి, నువ్వు రాజ్యాంగ అధిపతివి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గంగా పరిపాలిస్తూ వేల లక్షల ఎకరాల భూదోపిడీకి ప్రారంభించడం. అది 4th సిటీ పేరు మీద కావచ్చు, RRR పేరు మీద కావచ్చు, వెలుగుమట్ల పేరు మీద కావచ్చు, పరిగి ఇండస్ట్రియల్ పేరు మీద కావచ్చు, మొత్తంగా 1,00,000 ఎకరాలు కొల్లగొట్టడానికి పథకం పన్నెండు. దాన్ని ఇమీడియట్గా ఆపండి, భూముల్ని రక్షించండి, పేదల్ని కాపాడండి అని రాజ్యాంగ అధిపతి అయినటువంటి గవర్నర్ గారికి మరి రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గారు, ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా పోయి అయ్యా మీరే రక్షించాలి, మాకు ఎవరూ కనిపించట్లేదని ఈ రిప్రజెంటేషన్ వారికి ఇవ్వడం జరిగింది. చాలా సానుకూలంగా ప్రతి పేపర్ని చదివారు. పరిష్కారం చేస్తారేమో అనే అటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం. గవర్నర్ ద్వారా కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు భవిష్యత్ కార్యాచరణ మళ్ళీ ఆలోచించి అతిపెద్ద యుద్ధానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రణాళిక తయారు చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ వివరాలు మొత్తం సమీకరించి సేకరించి ఎక్కడెక్కడ దోపిడీకి గురవుతుందో దీని మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన అతిపెద్ద మహాసభ కూడా పెట్టడానికి ఒక ప్రణాళిక ఆలోచిస్తాం. ఇది ఈరోజు జరిగినటువంటి సంగతి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.